తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఉపాధ్యాయులకే ఉంటుందని కాకినాడ ఎంపీ తంజెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులు అని పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన గురు పూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహల్ సగిలి ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ ఉదయ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 70 మందికి గురు సత్కారం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గురువులను పూజించుకోవడం సాంప్రదాయమని, దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. గురువులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని కొనియాడారు. టీచర్స్ డే సందర్భంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ వాళ్ళని హానర్ చేయడం జరిగింది. టీచర్ అనేటోళ్ళు సొసైటీకి ఎంత ఇంపార్టెంట్, ఒక మార్పులో కానివ్వండి, సివిలైజేషన్లో కానివ్వండి, గ్రోత్లో కానివ్వండి, టీచర్స్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ. టీచర్స్ ఆర్ ఆల్వేస్ a candle who burn themselves to give light to others. Teachers are always a leaders who lay themselves to lift others. సో అలాంటి వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక పీపుల్ మారటం కోసం, మార్పు కోసం, మంచితనం కోసం, సొసైటీలో ఉండే అన్ని మార్పులకి ఒక మేజర్గా వాళ్ళ లైఫ్ అంతా కూడా డెడికేట్ చేస్తూ ఎంతో సాక్రిఫైసింగ్ ప్రొఫెషన్. సో ఇట్స్ వెరీ ప్రివిలేజ్ టు మీ. I got an opportunity to honor them. Thank you all. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు పూజ భాగంలో ఇవాళ జేఎన్టీలో జరిగినటువంటి ఈ అవార్డు గ్రహీతలైనటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలెక్టర్ గారు, ఎంపీ గారు, నేను మా చేతుల మీదుగా సన్మానం జరపడం అన్నది చాలా గౌరవంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. చాలా ఆనందంగా కూడా ఫీల్ అవుతున్నాను. మన టీచర్స్ డే సందర్భంగా ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్కి మనం ఇవాళ వాళ్ళని సత్కరించుకోవటం, అది మనం గౌరవించుకున్నట్లు. సో ఈ ప్రోగ్రామ్ చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు డిఓ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.